హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అర్నాస్ మిక్స్ డాడీస్. నేను నా ఫస్ట్ వ్లాగ్, ఆఫీస్ వ్లాగ్ అప్లోడ్ చేయబోతున్నా. ఐ హోప్ యూ గైస్ లైక్ ఇట్. ఇఫ్ యూ గైస్ లైక్ ఇట్, ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ లెట్స్ గెట్ ఇంటు ద వ్లాగ్. బాయ్. ఈ వ్లాగ్ వీడియో తీయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఐ వాజ్ సో ఎక్సైటెడ్ అనమాట. ఆ రోజంతా ఐ వాజ్ సో ఎక్సైటెడ్ బికాస్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు డూ వ్లాగ్స్ అండ్ ఐఎమ్ ఫైనలీ డూయింగ్ ఇట్. ఇదే మా క్యాంపస్, ఎల్టీఎం చెన్నై ఇన్నోవేషన్ క్యాంపస్. ప్రీవియస్గా నేను జాయిన్ అయినప్పుడు కంపెనీ పేరు అయితే ఎల్టీఐ మైండ్రీ, బట్ రీసెంట్గా రీబ్రాండింగ్ జరిగింది ఎల్టీఎంకి. సో టెక్నికల్ ఇట్ ఈస్ ఎల్టీఎం నౌ. అండ్ ఇక్కడ టవర్ 1 అండ్ టవర్ 2 2 టవర్స్ ఉన్నాయి. బట్ ఐ గో ఫర్ టవర్ 1 బికాస్ నా టీమ్ అంతా టవర్ 1లో ఉంటారు. సో ఐ గో టు T1 అండ్ వర్క్ దేర్. నేను ఈ వ్లాగ్ షూట్ చేసింది థర్స్డే రోజు చూడండి, చాలా తక్కువ క్రౌడ్ ఉన్నారు. ఫ్రైడే కంపేర్ టు థర్స్డే ఇంకా చాలా తక్కువ ఉంటారు అనమాట. ఏదో వీడియో కోసం అలా చెక్ చేస్తున్నట్టు ఓవర్ యాక్షన్ గైస్. అయినా వాష్రూమ్లో ఆ మిర్రర్తో వచ్చే సెల్ఫీస్ కానీ వీడియోస్ ముందు కానీ ఏ వీడియోస్ పనికిరావు. మీరేమంటారు? ఇది నేను వర్క్ చేసే ఫ్లోర్ నుంచి ఉన్న వ్యూ. మా ఆఫీస్ ఆపోజిట్గానే మెట్రో లైన్ వర్క్ జరుగుతున్నాయి. నేను ఎల్టీఎంలో జాయిన్ అయ్యి 1.5 year అవుతుంది చెన్నైకి వచ్చి. అప్పటి నుంచి ఆ వర్క్ జరుగుతూనే ఉన్నాయి. అవి ఎప్పుడు కాకపోతాయో, మేము ఎప్పుడు మెట్రో ఎక్కాలో, వి నెవర్ నో. హీజ్ మై ఫ్రెండ్, వీడియో తీస్తున్నా అని పోజ్ ఇస్తున్నాడు. హీజ్ ఆల్సో మై ఫ్రెండ్. వాళ్ళ మేనేజర్ ఉన్నాడని కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు, వర్క్ ఎక్కువ చేస్తున్నట్టు. ఆఫీస్కి 8 టైంకి వచ్చామన్నది ఇంపార్టెంట్ కాదు, టైంకి కాఫీ పడిందా లేదా అది ఇంపార్టెంట్. సో మా కాఫీ బ్రేక్ టైం అనమాట. సో ఫ్రెండ్స్ అందరం అలా కాఫీ తాగుతాం, కాసేపు ముచ్చట్లు వేసి అలా టైంపాస్ చేస్తాం కాసేపు. ఇప్పుడు నేను లంచ్కి వెళ్తున్నా, మీకు నా ఫ్రెండ్స్ని చూపిస్తాను. నేను స్టార్టింగ్లో చెప్పా కదా, థర్స్డే ఫ్రైడే వీ కెన్ ఎక్స్పెక్ట్ లెస్ క్రౌడ్ అని. మా ఫ్రెండ్స్ చాలా తక్కువ మంది వచ్చారు. ఈరోజు వీళ్ళు 3 వచ్చారనమాట. ఇక్కడ నా 2 ఫ్రెండ్స్ ఏదో ఇష్యూ గురించి డిబేట్ చేసుకుంటున్నారు అండ్ మనం అందులో ప్రేక్షకులం. జనరల్గా నేను రోజు ఆఫ్టర్నూన్ మీల్స్ తింటా. ఆ రోజు ఎందుకో చపాతీ తినాలనిపించి చపాతీ అని చోలే కర్రీ ఆర్డర్ చేసుకొని తినేస్తాను. మన అందరికీ మన లైఫ్లో ఏదో స్కూల్లో కానీ కాలేజ్లో కానీ ఒక ఫ్రెండ్ ఉంటాడు, డే స్కాలర్ ఫ్రెండ్. మనమేమో హాస్టల్లో పీజీస్లో ఫుడ్ తెచ్చుకొని తింటాం. వాడు మాత్రం ఇంట్లో నుంచి మంచిగా అమ్మ చేసిన కూరలు తెచ్చుకొని తింటుంటాడు. బట్ ఆల్సో హీ కంప్లైంట్స్. అది వీడే అనమాట. మంచిగా వాళ్ళ అమ్మ రోజు ఒక వెరైటీ చేసి పెడుతుంటే అక్కడ వచ్చి కంప్లైంట్ చేస్తున్నాడు, అది బాగాలేదు ఇది బాగాలేదని. లాస్ట్కి ఆఫీస్లో ఉన్న ఫుడ్ వాడు తిన్నాడు, వాడి ఫుడ్ మేము తినేసాం. లంచ్ అయిపోయాక కొన్ని మీటింగ్స్ అండ్ కొంచెం పెండింగ్ టాస్క్స్ ఉంటే కూర్చొని కంప్లీట్ చేసేసా. ప్రతి టీంలో జూనియర్కి ఏ ప్రాబ్లం వచ్చినా హెల్ప్ చేసే సీనియర్ ఒకరు ఉంటారు. అది తినే అనమాట నాకు నివేదితాగా. షీ హెల్ప్స్ మీ అ లాట్. నాకున్న డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తుంటుంది. ద థింగ్ ఈస్ ఎగ్జాక్ట్లీ 6:45కి ఎల్టీఎం ఎంప్లాయీస్ అందరికీ 45 రూపీస్ వాళ్ళ వ్యాలెట్లో పడిపోతాయి అనమాట. స్మార్ట్ క్యూ అని ఒక అప్లికేషన్ ఉంటుంది, అందులో పడిపోతాయి. 6:30 to 7:30 మధ్యలో మనం 45 రూపీస్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఫుడ్ కోర్ట్కి వెళ్ళి ఏమైనా కొనుక్కోవచ్చు. జిమ్ ఉంటుంది, ఫ్రీ యాక్సెస్ టైమింగ్స్ ఉంటాయి. వీ కెన్ గో అకార్డింగ్ టు దట్ టైమింగ్స్. మనకి ఏ టైంలో సెట్ అయితే మేము ఆ టైంకి వెళ్ళొచ్చు. ఒక ట్రైనర్ కూడా ఉంటారు. సో వీ కెన్ యూస్ జిమ్ కూడా అనమాట ఫ్రీగా. రన్ విత్ ద డే
6:45 స్నాక్స్ తినేసి విల్ గో హోమ్. 6:45కి మనకి క్రెడిట్ అవుతాయి కదా, అంటే నేను 6:50 అరౌండ్ వెళ్ళా గైస్. ఆ లైన్ చూడండి, ఆ లైన్ చూసి నాకు నిలబడే ఓపిక లేక వేరే సెక్షన్కి వెళ్దామని వెళ్తే అక్కడ కూడా ఉంది లైన్. ఇంకా ఇది అయ్యే పని కాదని మైక్రో మార్కెట్ అని ఒకటి ఉంటుంది, అక్కడ స్నాక్స్ ఉంటాయి. అక్కడ అసలు లైన్ లేదు, ఇంకా అక్కడ ఆర్డర్ చేసుకొని తీసేసుకొని ఇంకా రూమ్కి స్టార్ట్ అయిపోయా. నాకైతే మా ఆఫీస్ మార్నింగ్ కంటే ఈవినింగే చాలా నచ్చుతుంది. ఫుల్ లైట్స్తో చమక్లాడిస్తారు, సూపర్ ఉంటుంది ఆఫీస్. నాదైతే హైబ్రిడ్ అనమాట. వీక్లో ఓన్లీ 3 days ఆఫీస్కి రావాలి. ఆ 3 days కూడా మనం 6 hours ఆఫీస్ నుంచి వర్క్ చేయొచ్చు అండ్ 3 hours మనం వర్క్ ఫ్రమ్ హోమ్ చేయొచ్చు. బట్ ఆ రోజు నా 9 hours ఆఫీస్లోనే అయిపోయాయి. వర్క్ ఉండింది అండ్ ఐ వాజ్ ఆల్సో షూటింగ్. అండ్ నైట్ చూడండి మా ఆఫీస్ చాలా బాగుంటుంది. Whoever watching this video, thank you so much, because మీ వాల్యుబుల్ టైంలో కొంచెం టైం నా కోసం స్పెండ్ చేసినందుకు. అండ్ ఇఫ్ యూ గైస్ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ more interesting vlogs. Thank you, bye.